జరిగింది. తర్వాత ఎవరైతే అందులో ఉన్నారో వాళ్ళకు రావడం జరిగింది. దానికి వ్యతిరేకంగా గౌరవ నంద్యాల 3వ నియోజకవర్గం అదేవిధంగా కర్నూలు కోర్టులో కూడా బెయిల్లో రద్దు చేయాల్సిందిగా పిటిషన్ కూడా వేయడం జరిగింది. దానికి సంబంధించి అందరూ కూడా పోలీసు ఉన్నతాధికారులందరూ కూడా దాన్ని ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. పోలీస్ శాఖ తరఫున చిత్తశుద్ధితో శాయశక్తులు కూడా చేయడం జరుగుతుంది. ఇటువంటి సందర్భంలో మనందరం కూడా గౌరవ న్యాయస్థానం యొక్క తీర్పు కోసం ఎదుర్కొంటాం. న్యాయ పోరాటం కోసం చెప్పేసి ఖచ్చితంగా ఈ సహకారం కూడా కావాల్సి ఉంటుంది. మీరందరూ కూడా సంయమనంతో నాకు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. మన దీక్ష శిబిరానికి డిఎస్పీ గారు మరియు అదనంగా సిఐలు అందరూ వచ్చినారు. కోర్టు తీర్పు ప్రకారం అని చెప్తున్నారు. మనం అందరము ఈరోజు ముఖ్యమంత్రి పైనే నమ్మకం లేదు అని చెప్పినాం. ఎందుకంటే ముఖ్యమంత్రి ఇంట్లోనే వాళ్ళ చెల్లెలే వాళ్ళ ప్రభుత్వం పైన నమ్మకం లేదు, మాకు సిబిసిఐడి విచారణ జరపాలా, మా తండ్రిని చంపిన వాళ్ళ పైన ఎవరు అని అడిగినారు. వాళ్ళే విచారణ సిబిసిఐడి అడుగుతున్నారు, మనం కూడా అడుగుతున్నాం. వాటిపైన ఎస్పీ నంద్యాల పట్టణంలోని మౌలానా సర్కిల్ వద్ద అబ్దుల్ సలాం పోరాట కమిటీ ఆధ్వర్యంలో 55 గంటల నిరవధిక దీక్ష చేస్తున్న నాయకులు మౌలానా ముస్తక్ అహ్మద్, మస్తాన్ వలీ, బాబుల్లా, రఫీతో డీఎస్పీ చిదానందరెడ్డి చర్చించి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా చిదానందరెడ్డి మాట్లాడుతూ అబ్దుల్ సలాం కుటుంబానికి న్యాయం జరుగుతుందని చెప్పారు. మృతిపై సమగ్ర విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షిస్తామని తెలియజేశారు. ఆత్మహత్య సంఘటనపై సిబిఐతో విచారణ చేపట్టామని హామీనిచ్చారు. విచారణలో ఇంకొన్ని యాంగిల్స్ కూడా చూడమని చెప్పి మీరు సూచించడం జరిగింది. ఆ యాంగిల్స్ కూడా ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ అనేటువంటి కొనసాగించబడుతుంది. మీరు చెప్పినటువంటి ప్రతి అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయడం మొట్టమొదటిది. రెండవది, మీరు కోరిన విధంగా విచారణ అనేటువంటిది ఉన్నతాధికారుల దృష్టి, సిబిసిఐడి విచారణ అలాంటివి కూడా సీనియర్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా సహకరించాల్సిందిగా బీజేపీ ప్రభుత్వం రైతులు జరిగింది. ఆ యాంగిల్స్ కూడా ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ అనేటువంటి కొనసాగించబడుతుంది. మీరు చెప్పినటువంటి ప్రతి అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయడం మొట్టమొదటిది. రెండోది, మీరు కోరిన విధంగా విచారణ అనేటువంటిది ఉన్నతాధికారుల దృష్టి, సిబిసిఐడి విచారణ అలాంటివి కూడా సీనియర్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు. డిఎస్పీ హామీతో ప్రస్తుతానికి దీక్ష విరమిస్తున్నామని, ఆయన సలాం కుటుంబ సభ్యులకు పూర్తి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని ముస్లిం నేతలు స్పష్టం చేశారు.